ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. పెళ్లి పుస్తకం పెళ్లి జరిగిన ఘడియలు మంచివే. ఎలాంటి రాహుకాలము యమగండాలు లేవు. కాకపోతే ఇద్దరి జాతకంలో చిన్న చిన్న దోషాలున్నాయి. దానివల్లే మనస్పర్ధలు, అభిప్రాయ భేదాలు వస్తున్నాయి. ఇంట్లో వాళ్ళిద్దరి వల్ల మాకు ప్రశాంతత ఉండట్లేదు పంతులు గారు. సిద్ధుతో కలిసి మేము ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా కలిసినట్టే కలిసి మళ్ళీ దూరం అవుతున్నారు. మీ అందరూ కలిసి గుడికొచ్చినప్పుడు నందు, సాక్షి బాగానే ఉన్నారు కదా? అదంతా నటన పంతులు గారు. సిద్ధు వాళ్ల మధ్యనుంటే వాడి కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నారు. కాని మనసులో మాత్రం ఒకరి మీద ఒకరికి ప్రేమ లేదు. జాతకంలో ఉన్న చిన్న చిన్న దోషాల వల్లే ఇలా జరుగుతుంది. దాని పరిహారం కోసం నేను పూజలు చేస్తాను. ఇది భార్యాభర్తల సమస్య కాబట్టి నేను చేసే పూజల్లో, పరిహార కార్యక్రమాల్లో ఇద్దరూ కూడా తప్పనిసరిగా పాల్గొనవలసి వస్తుంది. కనుక వాళ్ళని గుడికి తీసుకుని వస్తే రోజు విడిచి రోజు కొన్ని కార్యక్రమాలు చేయాల్సి వస్తుంది. అంటే ఇద్దరూ కలిసి గుడికి రావాలంటున్నారా? అవునమ్మా. ఆ మాట ఏదో మీరే చెప్పండి పంతులు గారు. మేం చెప్తే వినకపోగా మా మీదే అనుమాన పడుతున్నారు. సరేనమ్మా, చెబుతాను. ఇప్పుడే సాక్షికి ఫోన్ చేస్తాను. పంతులు గారు, ఇద్దరూ ఇంట్లోనే ఉన్నారు. ఒకేసారి కలిపి మాట్లాడేయండి. అలాగేనమ్మా. పంతులు గారు, మేం మిమ్మల్ని కలిసినట్టుగాని మీతో మాట్లాడినట్టుగాని వాళ్ళతో చెప్పొద్దు. సరేనమ్మా. హలో అమ్మా సాక్షి, ఎలా ఉన్నావు? బాగున్నాను పంతులు గారు, మీరెలా ఉన్నారు? స్వామివారి దయ వల్ల నేను బాగానే ఉన్నానమ్మా. మీ భర్త గారు ఇంట్లోనే ఉన్నారా? ఉన్నారండి. ఆయనతో మీరేమైనా మాట్లాడాలా? ఆయన ఒక్కరితోనే కాదమ్మా, మీ ఇద్దరితో కలిసి మాట్లాడాలి. ఒకసారి ఫోన్ దగ్గరికి పిలుస్తావా? ఏదో ఆఫీస్ వర్క్ లో ఉన్నట్టున్నారు. విషయం ఏంటో నాకు చెప్పండి, నేను మాట్లాడతాను. లేదమ్మా, నేనే చెప్పాలి. సరేనండి, వెళ్తాను. పంతులు గారు మీతో ఏదో మాట్లాడాలంటున్నారు. పంతులు గారా? ఎవరు? నేను పనిచేసిన గుడి పంతులు గారు. ఓ, ఆయన. నమస్తే పంతులు గారు. నమస్తే బాబు. మాతో ఏం మాట్లాడాలండి? ఏంటి విషయం? ఈ నెల మా గుళ్ళో కొత్తగా పెళ్లిన జంటలకి ప్రత్యేక పూజలు చేస్తున్నాం. సాక్షి వ్యక్తిత్వం, మంచితనం నాకు తెలుసు. అలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకున్న మీ గొప్పతనం కూడా నాకు తెలిసింది. మీలాంటి జంట ఈ ప్రత్యేక పూజలు చేస్తే భవిష్యత్తులో ఏ ఆటంకాలు లేకుండా చాలా సంతోషంగా ఉంటారు. అంతేకాకుండా మీ జాతకాల్లో ఉన్న దోషాలు కూడా పోతాయి. మేం బానే ఉన్నామండి. మాకు పూజలు, వ్రతాలు ఏమీ అవసరం లేదు. అవును పంతులు గారు, నాకు కూడా ఆఫీస్ వర్క్ ఎక్కువ ఉంది. గుడికొచ్చే అంత టైం లేదు. ఇద్దరూ ఒకే అభిప్రాయంతో ఉన్నందుకు చాలా సంతోషం. కానీ మీ ఇద్దరూ కలిసి వస్తే చాలా మంచిదని నా అభిప్రాయం. మీరంతా గుడికి వచ్చినప్పుడు మీ ఇద్దరి మధ్య ఏదో తెలియని దూరం ఉందని నేను గమనించాను. మీ అబ్బాయి మీ మీద చాలా ప్రేమగా ఉంటున్నాడు. మీ మధ్య సంతోషం మీకు లెక్కలేకపోయినా వాడికి మాత్రం చాలా ముఖ్యం. చిన్న వయసులోనే ఎంతో పెద్ద తరహాగా మాట్లాడుతున్నాడు. ఆ బాబు నవ్వుకి మీ బంధమే ప్రధాన కారణం. ఆ నవ్వుని దూరం చేయకండి. మీ మనసులో ఉన్న అభిప్రాయ భేదాల వల్ల ఆ పసివాడి ఆనందాన్ని బలి చేయకండి. నేను చెప్పే పూజలు చేయడానికి మీరు రోజంతా గుడిలో ఉండనక్కర్లేదు. రోజు విడిచి రోజు మహా అయితే 1-2 గంటలు ఉంటే చాలు. మీ అబ్బాయి చెప్పాడని ముహూర్తం, జాతకం చూడకుండా మీ ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు వాడి కోసం ఈ పూజలు చేయలేరా? ఒక్కసారి ఆలోచించుకోండి.
సరే పంతులు గారు, మీరు చెప్పినట్టే చేస్తాం. మంచిదయ్యా. మీరెప్పుడు రావాలి, ఏ పూజలు చేయాలన్నది నేను మళ్ళీ ఫోన్ చేసి చెప్తాను. సరే పంతులు గారు. చాలా సంతోషం పంతులు గారు. మీరు చేసిన సాయాన్ని మేమెప్పటికీ మర్చిపోలేం. స్వామివారి దయతో ఆ జంట సంతోషంగా ఉంటే అదే చాలమ్మా. కళ్యాణ్. హాయ్ సుగుణ గారు. హారిక ఏదో సీరియస్ మీటింగ్లో ఉన్నట్టుంది. అవును, చాలా ముఖ్యమైన మీటింగ్. ఈ మీటింగ్తో హారిక భవిష్యత్ ఏంటో తేలిపోతుంది. ఈ మీటింగ్ అయ్యే వరకు ఎవరితోనూ మాట్లాడనని చెప్పమంది. మీరు కాసేపటి తర్వాత వస్తారా? పర్లేదు, ఎంత లేట్ అయినా నేను ఇక్కడే వెయిట్ చేస్తాను. మీటింగ్ అయ్యే వరకు వాళ్ళని డిస్టర్బ్ చేయను. మీరు వెళ్ళండి. మా అందరినీ బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఎంకరేజ్ చేసి ముందుండి నడిపిస్తానని హామీ ఇచ్చి ఇప్పుడు మధ్యలోనే డ్రాప్ అవుతానంటే ఎలా హారిక గారు? చెప్తున్నాను కదండి, నాకు కొన్ని పర్సనల్ కమిట్మెంట్స్ ఉన్నాయి. ఇన్నాళ్ళు బిజినెస్ ప్రాఫిట్స్ అంటూ ఇదే ప్రపంచంలో బ్రతికాను. ఇప్పుడు పర్సనల్ లైఫ్ కోసం బ్రేక్ తీసుకోవాలనుకుంటున్నాను. మీరు చెబుతున్న బ్రేక్ విలువ ఎంతో తెలుసా? 10,000 కోట్లు. ఏంటి 10,000 కోట్ల? అంటే ఒకటి పక్కన 11 సున్నాలు. చూడండి హారిక గారు, మీ వల్లే మేము ఈ బిజినెస్లోకి దిగాం. ఇప్పటి వరకు కోట్లల్లో డబ్బు ఇన్వెస్ట్ చేశాం. ఇప్పుడు మీరు మధ్యలో డ్రాప్ అయిపోతే మీతో పాటు మేం కూడా చాలా నష్టపోతాం. ఆల్రెడీ నా ప్రాపర్టీ మొత్తం ఈ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేశాను. ఇప్పుడు నా పేరు మీద యుఎస్లో ఉన్న ఇల్లు, బిజినెస్ తప్ప ఏదీ లేదు. యుఎస్లో ప్రాపర్టీ అమ్మి డబ్బుని కన్వర్ట్ చేయడం అంటే చాలా టైం పడుతుంది. అందుకే ఈ డీల్ వద్దనుకుంటున్నాను. 1,000 కోట్లు వద్దనుకుని చాలా రిస్క్ చేస్తున్నారనిపిస్తుంది. నాకు డబ్బు మీద ఆశ లేదు. అవసరానికి మించిన ఆస్తి అక్కర్లేదు. కొంచెం కూడా కరెన్సీ సెన్స్ లేదు హారిక నీకు. ఆస్తికి అవసరానికి ఎవరైనా ముడి పెడతారా? డబ్బంటే నీకక్కర్లేకపోయినా నాకు మాత్రం చాలా ఆశగా ఉంది. కోట్లల్లో వచ్చే లాభం వద్దనుకుని మధ్యలోనే డీల్ వదిలేస్తున్నారంటే దీని వెనక ఏదో స్ట్రాంగ్ రీజన్ ఉండే ఉంటుంది. అదేంటో తెలుసుకోవచ్చా మేడం? అది కాదు, ఆయన పేరు కళ్యాణ్ చక్రవర్తి. వాట్? ఒక్క పర్సన్ కోసమా ఇదంతా? కళ్యాణ్ చక్రవర్తి జస్ట్ పర్సన్ కాదు, ఒక పవర్ హౌస్. నా బలం, నా నమ్మకం, నా ధైర్యం. నేను లైఫ్లో ఎలాంటి వాడితో ఉంటే ఏ భయం లేకుండా ధైర్యంగా సంతోషంగా ఉండగలను, అలాంటి వాడే కళ్యాణ్. అతనితో లైఫ్ని గడపటం కోసం ఏ ప్రాజెక్ట్ని, ప్రాపర్టీని కేర్ చెయ్యను. నా మీద ఇంత ప్రేమ, నమ్మకం ఉంటే సరిపోదు హారిక. కోట్లలో వచ్చే ఆదాయం కూడా కావాలి కదా. ఆలోచించుకోండి హారిక గారు. ఈ బిజినెస్ డీల్కి ఓకే చెబితే మీరు ఎక్స్పెక్ట్ చేయనంత డబ్బు ఏ కష్టం లేకుండా వస్తుంది. అది నాకు ఓకే. కళ్యాణ్, నువ్వేంటిక్కడ? కళ్యాణ్, మీటింగ్ డిస్టర్బ్ చేద్దని నేను చెప్పాను కదా, ఎందుకు వచ్చావు? నా హారిక కోసం ఒక అద్భుతమైన బిజినెస్ డీల్ని మిస్ చేసుకోకుండా ఉండటం కోసం. ఎప్పటికప్పుడు నా మీద ప్రేమని అవధులు లేకుండా చూపిస్తున్నందుకు థ్యాంక్స్ హారిక. నీకు బిజినెస్ అంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు. అలాంటిది నా కోసం డీల్ వద్దనడం
నాకు చాలా కష్టంగా ఉంది హారిక. డబ్బంటే నాకు కూడా ఆశ లేదు. కాకపోతే మన ఫ్యూచర్కి ఒక సెక్యూరిటీగానైనా ఏదో ఒక ఆస్తి ఉండాలి కదా. మీరు కోరుకున్నట్టే హారిక ఈ ప్రాజెక్ట్లో ఉంటుంది. కానీ ఆవిడ పేరు మీద ఏ ప్రాపర్టీ లేదు. మా రూల్ ప్రకారం హారిక పేరు మీద ఉన్న ఆస్తి డాక్యుమెంట్స్ మా చేతికి వచ్చిన తర్వాతే బిజినెస్ డీలు స్టార్ట్ అవుతుంది. ఒక్కరోజు టైం ఇవ్వండి. మీరు కోరుకున్న డాక్యుమెంట్స్ మీ చేతికి వస్తాయి. ఇక నుండి హారిక గారి బిజినెస్ డీలింగ్స్ అన్నీ నేనే హ్యాండిల్ చేస్తాను. మీరు నిశ్చింతగా వెళ్ళండి. ఓకే సార్, థ్యాంక్ యూ. బాయ్ హారిక గారు. బాయ్ అండి. ఏంటి కళ్యాణ్ ఇదంతా? ఇప్పటికిప్పుడు నా పేరు మీద అంత డబ్బు ప్రాపర్టీ ఎలా వస్తుంది? ఈ డీల్కి టోటల్ ఎంత అమౌంట్ కావాలో తెలుసా? నా ఆస్తి మొత్తం నీ పేరు మీద రాస్తాను. సరిపోతుందా? ఏం మాట్లాడుతున్నావు కళ్యాణ్? నీ ఆస్తి నా పేరు మీద? నీ మనసు తెలిసి పెళ్లి చేసుకోబోతున్నాను. ఇంకా నీ నా అని మన మధ్య డిఫరెన్సెస్ ఎందుకు చెప్పు? ఇక నుండి అంతా మనదే. నాది ఏదైనా నీదే, నీది ఏదైనా నాదే. కళ్యాణ్, వెళ్ళొస్తాను పంతులు గారు. సరేనమ్మా. అమ్మా, నన్ను గుర్తుపట్టావా అమ్మా? పెళ్లి సంబంధం గురించి మాట్లాడడానికి మీ ఇంటికి వచ్చాను కదా. గుర్తుకొచ్చారండి. నందు మీరు పెళ్లి చేసుకున్నారని తెలిసిందమ్మా. చాలా సంతోషం. మీకు సంతోషమే కానీ మీ క్లయింట్ మాత్రం నచ్చిన అమ్మాయిని దూరం చేసుకున్నందుకు ఇప్పటికీ బాధపడుతున్నారు. నచ్చిన అమ్మాయా? ఎవరమ్మా? ఆ రోజు ఫోటోలు తీసుకొచ్చినప్పుడు నందు గారు చాలా సంతోషంగా ఓకే చెప్పారు కదా, ఆ అమ్మాయి గురించి చెప్తున్నాను. అమ్మాయి ఏంటమ్మా? ఆ రోజు నేను చూపించింది అబ్బాయిల ఫోటోలు. నందు గారు, మీకోసం వరుణ్ణి చూడమంటే అబ్బాయిల ఫోటోలు తీసుకొచ్చాను. నందు చాలా మంచి వ్యక్తమ్మా. నువ్వు ఆ కుటుంబానికి చేసిన సహాయానికి నీకు పెళ్లి చేసి రుణం తీర్చుకోవాలనుకున్నాడు. అప్పుడే మీ అమ్మగారి బెంగ తీరుతుందని పదే పదే చెప్తుండేవాడు. అబ్బాయికి అందంతో పాటు వ్యక్తిత్వం ఉండాలని, ఉద్యోగంలో బాగా సెటిల్ అయి ఉండాలని, మీ అమ్మగారిని కూడా కన్నతల్లిలా చూసుకోవాలని ఎన్ని రూల్స్ పెట్టాడో తెలుసా? నందు గారి రిక్వైర్మెంట్కి తగ్గట్టు నా దగ్గర ఉన్న ఆఖరి లిస్ట్ తీసుకొస్తే అందులో ఒక అబ్బాయి నచ్చాడు. కానీ ఒక్క సంబంధం కోసం ఇన్ని రూల్స్ పెట్టి ఇన్ని జాగ్రత్తలు తీసుకున్న వ్యక్తిని అతన్నే చూశానమ్మా. మీ మీద ఎంత శ్రద్ధ లేకపోతే అలా ఆలోచిస్తాడు? పంతులు గారు, మీరు చెప్పేది నిజమా? దేవుడి సమక్షంలో ఉండి అబద్ధాలు ఎందుకు చెప్తానమ్మా? నా వృత్తిలో అమరికలు ఉంటాయి కానీ అబద్ధాలు ఉండవమ్మా. ఇంకా నా మాట నమ్మకపోతే నా ఫోన్ చూడమ్మా. ఇవన్నీ నీకోసం పంపిన అబ్బాయి ఫోటోలు. అలాగే నందుగారు పెట్టిన రిప్లైలు చూడండి. అబ్బాయి బాగున్నాడు, కానీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మంచిది కాదు. ఇంకా మంచి ఉద్యోగం ఉంటే బెటర్. ఇతనితో ఆల్రెడీ మాట్లాడాను. పెద్దవాళ్ళంటే అసలు గౌరవం లేదు. మీకు భర్తగా రాబోయే వ్యక్తి గుణాలు, లక్షణాలు
ఏవైతే నాకు చెప్పాడో అవన్నీ నందులో ఉన్నాయమ్మా. అంత గొప్ప వ్యక్తి మీకు భర్తగా రావడం నిజంగా మీ అదృష్టమమ్మా. ఎట్టి పరిస్థితుల్లోనూ అతన్ని దూరం చేసుకోకండి. ఈ లోకంలో అంత మంచితనం, ప్రేమించే గుణం చాలా అరుదు. సిద్ధు మీద నువ్వు మమకారం పెంచుకుని నీ జీవితం గురించి నువ్వెక్కడ ఆలోచించుకోవన్న భయంతో నీ మీద కోపం చూపించాడు. నువ్వెంత బాధపడ్డావో అంతకు మించి నందు బాధపడ్డాడమ్మా. ఆయన గురించి నిజం తెలుసుకోలేక ఎన్ని రోజులు చాలా అపార్థం చేసుకున్నాను. లక్ష్మి ఆంటీ మాటలు కూడా నమ్మకుండా చాలా తప్పు చేశాను. దాసు, 1,000 కోట్ల డీల్ని హారిక నా కోసం వదులుకోవడానికి రెడీ అయింది. వాళ్ళు ఎంత బతిమాలుతున్నా నాకు కళ్యాణ్ ఉంటే చాలు అని ఒక చిన్న సైజు అమర ప్రేమ కథ చూపించింది. అవును బాసు, మీరు అభిలాషతో పెళ్లికి సిద్ధపడ్డారని తెలిసి కూడా ఆ హారిక గారు మీ మీద మనసు పడ్డం ఏంటి? అంతా నిజమేనంటారా, లేక హారిక ఏదైనా మాయ చేస్తుందంటారా? అది మాయైనా మోహమైనా మోసం చేసేది మనమే కదా దాసు. నా ఆస్తి మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టి 1,000 కోట్లలో లాభం చూడబోతున్నాను. లోపలికి రావచ్చా కళ్యాణ్? రండి సుగుణ గారు, కూర్చోండి. సుగుణ గారు, మీరు మా మనిషి, మీకు పర్మిషన్ అవసరం లేదు. అంటే ఆఫీస్ కదా, ఏవో ముఖ్యమైన విషయాలు మాట్లాడుకుంటూ ఉంటారు. డిస్టర్బ్ చేయడం ఎందుకని అడుగుతున్నాను. ఎప్పుడూ అలా అనుకోవద్దు. ఇప్పుడు ఇది నా ఆఫీస్ అయినా సరే హారికకి రాసిచ్చేస్తున్నాను కాబట్టి ఇక నుండి తన ప్రాపర్టీ అవుతుంది. సో మీరు ధైర్యంగా రావచ్చు, వెళ్ళొచ్చు. ఇన్నాళ్ళు హారిక ఒక్కతే డబ్బు కన్నా బంధాలకే విలువిస్తుంది అనుకున్నాను. ఇప్పుడు నిన్ను చూస్తున్నాను. హారికకి బిజినెస్ అంటే ఇష్టమన్న ఒకే ఒక మాట కోసం మీ ఆస్తి మొత్తాన్ని తన పేరు మీద రాసిచ్చేయడం అంటే చాలా రిస్క్తో కూడుకున్న విషయం. మరొకసారి బాగా ఆలోచించుకో కళ్యాణ్. నీ నిర్ణయం ఏదైనా సరే ఓకే చేయడానికి హారిక సిద్ధంగా ఉంది. నిజం చెప్పండి, మిమ్మల్ని హారికానే పంపించింది కదా? లేదు, నేను వస్తున్నట్టు తనకు తెలీదు. నువ్వు తీసుకున్న నిర్ణయం గురించి హారిక బాధపడుతుంటే ఆ బాధని చూడలేక నీతో మాట్లాడడానికి వచ్చాను. చిన్నప్పటి నుండి హారికను చూస్తున్నాను. ఏ రోజు పెళ్లి గురించి, కాబోయే భర్త గురించి ఆలోచించలేదు. అలాంటిది నీ గురించి, నీతో గడపబోయే జీవితం గురించి మాట్లాడుతుంటే చాలా ఆశ్చర్యం అనిపించింది. తొందరగా ఏ మనిషిని నమ్మని హారిక నిన్ను చూసి ఎందుకలా అభిప్రాయపడిందో ఇప్పటికీ నాకు అర్థం కావటం లేదు. అది నా అదృష్టం అండి. హారికకి నా మీద ఇంత మంచి ఒపీనియన్ ఉన్నప్పుడు తన గురించి ఎంత పెద్ద రిస్క్ చేయడమైనా తప్పు కాదని నా ఫీలింగ్. హారిక బాధని చూడలేక నాతో మాట్లాడడానికి వచ్చారు. హారిక మీద ప్రేమతో అడుగుతున్నాను, తనకిలాంటి బిజినెస్ ప్రాబ్లమ్స్ ఇంకా ఏమైనా ఉన్నాయా? అంటే స్టార్ట్ చేసి మధ్యలో వదిలేసినవి, లాభాల కన్నా నాతో లైఫే బెస్ట్ అనుకున్నవి అలా ఏదైనా ఉన్నాయా? అలా ఏం లేవు కళ్యాణ్. మా హారిక ఏదైనా మొదలు పెడితే దాని అంతం చూసే వరకు వదలదు. అలాంటిది ఈ ఒక్క విషయంలోనే కొంచెం ఆలస్యం అయ్యింది. నువ్వు వచ్చావు కదా, ఇక అది కూడా సుఖాంతం అవుతుంది. అందరికీ శుభం జరుగుతుంది. అంతా
మీలాంటి పెద్దవాళ్ళ ఆశీర్వాదం. సుగుణ గారు, హారికతో ఇప్పుడు మీరు ఎలా ఉన్నారో మా పెళ్ళైన తర్వాత కూడా మాతో ఉండి మీ చల్లని నీడలో బ్రతికే అవకాశం ఇవ్వండి. అది జరగదు కళ్యాణ్. హారికకి ఇండియాలో కన్నా అమెరికాలో బ్రతకడమే ఇష్టం. మీకు పర్మనెంట్ వీసా చేయించే పనిలో కూడా ఉంది. అది కనుక పూర్తయితే ఇక్కడ చేయాలనుకుంటున్న బిజినెస్ మీ ఇద్దరు అమెరికాలోనే చేయొచ్చు. ఏంటి, అమెరికాలోనా? వావ్, గ్రేట్. హారిక ఇదే విషయాన్ని సర్ప్రైజ్ గా చెప్పాలనుకుంటుంది. కానీ మా చెల్లి మీద నువ్వు పెంచుకున్న ప్రేమను చూసి ఆ మాటని దాయలేకపోయాను. హారిక విషయంలో నువ్వు తీసుకున్న ప్రతి నిర్ణయం జీవితాంతం మర్చిపోలేవు. నువ్వన్నట్టు అంతా నీ అదృష్టమే. దాసు, ఆడిటర్కి కాల్ చేసి మన ప్రాపర్టీ మొత్తం ఇమ్మీడియట్గా హారిక పేరు మీద ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పు. దానికి కావాల్సిన ఫార్మాలిటీస్, డాక్యుమెంటేషన్ వర్క్ అంతా వీలైనంత తొందరగా జరగాలి. వెళ్ళు. అలాగే బాసు, ఇప్పుడే ఫోన్ చేస్తాను. థ్యాంక్ యూ కళ్యాణ్. మీరు కాదు, మా ప్రేమని మంచి మనస్సుతో అర్థం చేసుకున్నందుకు నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. అనుకోకుండా జరిగిన పెళ్లి ఎంతవరకు మన కథను తీసుకెళ్తుందో తెలియదు, కానీ ఉన్నంత కాలం మాత్రం నన్ను ప్రశాంతంగా ఉండనివ్వండి. సాక్షి ఆకలితో ఉండడం, ఉపవాసం చేయడం నాకు నచ్చలేదు. మీ ఆవేశం నా మీద అభిమానం అని తెలియక ఎన్నో నిందలు వేశాను. మీ కోపం వెనుక కారణం తెలిసి కూడా అది నిజం కాదేమో అనుకుని ద్వేషించాను. ఇంకెప్పుడు ఆ తప్పు చేయను నందుగారు. హారిక గారు, కళ్యాణ్ చక్రవర్తి ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు. కళ్యాణ్తో నా పెళ్లి జరగడం నిజం. మరి టెడ్డీకి ఏం చెప్పమంటారు?